Hey guys, welcome back to Amigo Workshop. Today's video is all about smart objects. So let's get started. So what is smart object? ఏదని మనం ఎడిట్ చేస్తున్నప్పుడు లేయర్ ఎప్పుడు మనకి పిక్సెల్ బేస్డ్గా ఉంటుంది. అండ్ అది మీకు టెక్నికల్ టర్మ్ ఏంటంటే మనం ఈ ఇమేజ్ ఫోటోషాప్లో మనం ఏది చేసినా సరే పిక్సెల్ బేస్డ్ ఎడిటింగ్. అండ్ మనం అడోబీ ఇల్లుస్ట్రేషన్ అంటే లోగో డిజైనింగ్ అవన్నీ మనకి వెక్టర్ బేస్గా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇమేజ్ 2 టైప్స్ ఉంటాయి మనకి, పిక్సెల్ బేస్ అండ్ వెక్టర్ బేస్. సో ఫోటోషాప్లో అన్ని మనం పిక్సెల్ బేస్లో చేస్తాము. సో దీని గురించి దీన్ని చెప్పుకుంటే ఇంకో పెద్ద క్లాస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాత్రం చూద్దాం. అసలు వాట్ ఈస్ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అండ్ ఎందుకు యూజ్ చేయాలి ఇవి. వైల్ ఎడిటింగ్ మనం ఏదైనా లేయర్ని డిఫరెంట్గా మనం మాడిఫై చేసుకుంటూ ఉంటాం. ఒక ఎడిట్ స్టార్ట్ చేసామంటే మనం ఆ లేయర్ని సపోజ్ ఈ డాక్యుమెంట్లోనే చూద్దాం. ఈ డాక్యుమెంట్లోనే నేను ఈ లేయర్ ఉంది కదా, దీన్ని నేను డిఫరెంట్గా ఎడిట్ చేస్తూ ఉంటాను. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ పెట్టాను, నాకు సైజ్ పెద్దదైపోయింది అండ్ తక్కువ చేస్తాను అండ్ మళ్ళీ పెంచుతాను. అలా చేసేటప్పుడు దీని యొక్క ఒరిజినాలిటీ మనకి లాస్ అవుతుంది. ఒరిజినాలిటీ ఏంటంటే ఏం లేదు, నేను రిమైనింగ్ లేయర్ ఆఫ్ చేస్తున్నాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఈ ఒక్క లేయరే ఉంది, నేను ఇంత సైజ్ వద్దు నాకు అని చెప్పి నేను దీన్ని Ctrl+T క్లిక్ చేసి దీని సైజ్ నేను తగ్గించేసేసాను. తగ్గించి ఎంటర్ కొట్టేసిన తర్వాత చిన్న సైజ్ వేసింది. నేను ఇక్కడ ప్లేస్ చేసుకుని రిమైనింగ్ లేయర్స్తో నేను వర్క్ చేసుకుని డిఫరెంట్ కలర్ కరెక్షన్స్ అవన్నీ చేసేసుకున్న తర్వాత మళ్ళీ నాకు ఇది లేయర్ అనేది పెంచుకోవాలనిపించింది. నాకు ఎంత వద్దు ఇంకా పెంచుకోవాలనిపించింది. ఇప్పుడు మళ్ళీ నేను సెలెక్ట్ చేసుకుని దీన్ని ఇలా పెంచుకున్నప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఈ ఎడ్జ్లన్నీ మనకి అవుట్ అయిపోయింది చూసారు. ఇమేజ్ కూడా మీకు ఇదైపోయింది అనమాట. సో మీకు ఇంకా అది అర్థం అవ్వాలంటే ఒకసారి నేను అంతా Ctrl+Z కొడుతున్నాను. ఫస్ట్ మనకు ఎలా ఉందో అలా తీసుకున్నాను. ఇది మనం ఫస్ట్లో తీసుకున్నది. ఈ లేయర్ని నేను కాపీ చేస్తున్నాను. దీన్ని ఇలా కింద మనం డ్రాగ్ చేస్తే డూప్లికేట్ లేయర్ ఉంది. ఇక్కడ 2 లేయర్లు ఉన్నాయి. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో ఆఫ్ చేసేసి ఈ 2 లేయర్ని, ఇది ఒరిజినల్ లేయర్, ఫస్ట్ ఇది ఒరిజినల్ లేయర్ అండ్ ఇది నేను ఇప్పుడు మళ్ళీ కాపీ చేసిన లేయర్. సో నేను ఒక్కసారి దీన్ని రీసైజ్ చేశాను, స్మాల్గా ఎంటర్ క్లిక్ చేశాను. లేదు నేను మళ్ళీ దానికి మన ప్రీవియస్ స్టేజ్కి తీసుకొచ్చాం. సో దీని యొక్క ఒరిజినాలిటీ లాస్ అయింది, మీరు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ షార్ప్గా ఉన్న ఎడ్జెస్ అన్నీ ఇక్కడికి వచ్చేటప్పటికి అవుట్ అయిపోయింది. అండ్ మళ్ళీ మీరు దీన్ని ఇంకా కొంచెం చిన్నగా చేసాం అండ్ మళ్ళీ నేను పెద్దగా చేసుకున్నాను. దాని ఒరిజినాలిటీ పోయింది, కంప్లీట్గా పోయింది. అంటే ఏంటి, మీ యొక్క లేయర్స్ అనేది ఫైనల్గా మీకు అవి అంత క్వాలిటీగా ఉండవు మల్టిపుల్ ఎడిట్స్ చేసిన తర్వాత. అండ్ ది సేమ్ టైం నేను ఈ లేయర్కి ఏదన్నా బ్లర్ అప్లై చేసేసాను. సపోజ్ నేను ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి ఏదన్నా బ్లర్ ఆప్షన్, గాషియస్ బ్లర్, ఈ బ్లర్ చేశాను, కొంచెం బ్లర్ చేసుకున్నాను, అయిపోయింది. ఆఫ్టర్ ఇమేజ్ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత నాకు ఈ బ్లర్ అంత ఎక్కువైపోయి ఇమేజ్ కనిపించట్లేదు. మళ్ళీ నాకు రావాలంటే ఇది రాదు. ఈవెన్ Ctrl+Z కొట్టినా సరే మల్టిపుల్ ఎడిట్స్ తర్వాత మళ్ళీ మనకి ఈ బ్లర్ అనేది రాదు. అంటే మనం ఈ లేయర్ని పోగొట్టుకున్నాం అండ్ మళ్ళీ మనం కొత్త లేయర్ తీసుకొచ్చి అప్పటి వరకు చేసిన ఎడిట్స్ అన్నీ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. సో ఈ ఇష్యూస్ అన్నీ లేకుండా ఇప్పుడు నేను ఈ లేయర్ పక్కన పెట్టేసేసి ఈ ఫస్ట్ లేయర్ తీసుకుని నేను దీన్ని స్మార్ట్ ఆబ్జెక్ట్గా కన్వర్ట్ చేస్తున్నాను. దీని మీద రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ వస్తుంది ఆప్షన్ కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. లేదు అనుకున్నప్పుడు లేయర్లోకి వెళ్ళి ఇక్కడ ఉంటుంది, ఎక్కడిది, ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్స్, కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్. ఇక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా అక్కడైనా సెలెక్ట్ చేసుకో. నేను క్లిక్ చేస్తే మనకు వెంటనే ఇక్కడ ఒక లేయర్ దగ్గర ఇక్కడ ఒక సింబల్ వస్తుంది. సో ఆ సింబల్ మీనింగ్ ఏంటంటే ఈ లేయరు స్మార్ట్ ఆబ్జెక్ట్లో ఉంది అంటే ఈ లేయర్ ప్రొటెక్టెడ్లో ఉంది. చుట్టూ మనకు ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది ఆ లేయర్. దాని మీద మీరు ఏది అప్లై చేసినా దాని ఒరిజినాలిటీ పోగొట్టుకోదు. సో మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇందాక మీకు చెప్పినట్లే ఇప్పుడు ఈ లేయర్కి నేను ఏదైనా బ్లర్ ఆప్షన్ అప్లై చేస్తున్నాను. సేమ్ బ్లర్ ఆప్షన్ అప్లై చేసా. ఇప్పుడు ఇది ఒకే బ్లర్ అయింది. కాకపోతే ఈ ఫస్ట్ లేయర్ మనం ఫస్ట్లో అప్లై చేసిన దానికి బ్లర్ అయిపోయింది, దానికి తీసుకొచ్చే ఛాన్సే లేదు. ఈ లేయర్ని మాత్రం కింద వచ్చినాయి, స్మార్ట్
ఫిల్టర్స్ అని వచ్చినాయి. ఇక్కడ మీరు దీనికి అప్లై చేసే ఫిల్టర్స్ అన్నీ ఈ లేయర్కి కింద ఆప్షన్స్ లాగా వస్తూ ఉంటాయి. సపోజ్ మీరు దీన్ని బ్లర్ అనేది తగ్గించుకోవాలి పెంచుకోవాలనుకోండి, ఇది ఇక్కడ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ వస్తుంది ఆప్షన్. ఈ బ్లర్ ఆప్షన్ అనేది మీరు ఇంకా ఎక్కువ పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. లేదు నాకు వద్దు అనుకుంటే ఇక్కడ ఈ వ్యూ బటన్ ఉంది కదా, ఈ వ్యూ బటన్ ఆఫ్ చేసేస్తే మీకు అంతకుముందు ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. మీకు ఎనీ టైం మీరు మళ్ళీ డాక్యుమెంట్ క్లోజ్ చేసేసి సేవ్ చేసి క్లోజ్ చేసేసిన మీరు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు వచ్చినప్పుడు కూడా ఈ ఫిల్టర్స్ అనేవి మీరు ఎట్లా కావాలంటే అలా మాడిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ఒరిజినల్గా మరి ఎక్కడ ఉంటుందంటే ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్ని డబుల్ క్లిక్ ఇస్తే మనకి దీని ఒరిజినల్గా ఇక్కడ ఇది ప్రొటెక్టెడ్లో ఉంటుంది. సో దీన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను దీన్ని వేరే దాంతో నేను ఏదైనా రీప్లేస్ చేస్తున్నాను అనుకోండి. వేరే అంటే సపోజ్ నేను ఈ ప్రీమియర్ ప్రో ఐకాన్తో రీప్లేస్ చేస్తున్నా. ఇక్కడ ఇది పెట్టి నాది ఆఫ్ చేసేసి దీన్ని సేవ్ కొట్టా, ఈ డాక్యుమెంట్ని సేవ్ కొట్టా. ఇది కూడా ఒక పిఎస్డి ఫైల్. సేవ్ చేసేసి మళ్ళీ మనం ఇక్కడ చూస్తే ఆ ప్లేస్లో ఇది ఉంటుంది. ఓకేనా, మీరు అప్లై చేసిన అన్నీ దీనికి అప్లై అవుతూ ఉంటాయి. సపోజ్ నేను ఇక్కడ బ్లర్ అప్లై చేశాను కదా, అది ఉంటుంది. లేదు మనకి ఇది ఆఫ్ చేసేసి మళ్ళీ నేను ఇదే పెట్టుకుంటాను అనుకున్నప్పుడు మళ్ళీ సేవ్ చేయాలి. ఈ డాక్యుమెంట్ని సేవ్ చేస్తే ఇందులో ఉన్న లేయర్స్ అన్నీ మనకి ఈ ఫస్ట్ దాంట్లోకి అప్లై అయిపోతాయి. ఓకేనా, ఇప్పుడు మీరు దీన్ని ఎంతైనా రీసైజ్ చేసుకోండి. సపోజ్ నేను ఇంత తగ్గించాను. ఓకేనా, మళ్ళీ దానికి ఒరిజినల్ స్టేటస్ తీసుకొస్తున్నాను. ఎంత మీరు రీసైజ్ చేసుకున్నా దాని ఒరిజినాలిటీ పోదు, దాని క్వాలిటీ పోదు. ఓకేనా, మీకు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది ఈ పాటికి స్మార్ట్ ఆబ్జెక్ట్స్ ఎందుకు యూజ్ చేస్తామని. సో అందుకని మనకు స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అవసరం. అండ్ ఎక్కువ మోస్ట్ యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే మనకు ఆ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. మీరు ఎప్పుడైనా సరే మీకు అవకాశం ఉంటుంది, ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. దాని క్వాలిటీని కూడా డిస్టర్బ్ చేయకుండా మనం ఎడిట్ చేసుకునే అవకాశం ఈ స్మార్ట్ ఆబ్జెక్ట్స్ దాకా ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.